రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజు గారు, ఇది ఏదైతే ఉందో కోల్కతాలో జరిగినటువంటి ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి పాశవిక దాడి సంబంధించి ఇప్పుడు చాలా చాలా సంఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి. నిజంగానే ఆ లేడీ ట్రైనీ డాక్టర్ సంబంధించినటువంటి సంఘటన ఒక ఎత్తు అయితే, దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పని సమయం సంబంధించి 36 గంటలు కూడా ఎన్నో దానికి సంబంధించి కూడా కొంచెం టైమ్స్ దాని మీద కూడా నిరసన చేస్తూ ఈరోజు బంద్ చేశారు. దీని మీద విశ్లేషణ అంటే ఎలాంటి రూల్స్ పెడితే డాక్టర్లు ధైర్యంగా సర్వీస్ చేయగలరంటారు? ముఖ్యంగా ఈ హాస్పిటల్స్లలో సెక్యూరిటీ లోపం అనేది చాలా ఎక్కువగా కనపడుతుంది మనకి. ఇప్పటికి కూడా ఉంది. అది ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఎలా అంటే ఇప్పుడు వార్డ్స్ అనేవి ఒక హాస్పిటల్లో పేషెంట్స్ అడ్మిట్ అయిన వార్డ్స్ ఒక దగ్గర ఉంటాయి, ఓపీ ఒక దగ్గర ఉంటుంది. రాత్రి పూట ఎట్లా ఓన్లీ ఫీమేల్ డాక్టర్స్ మాత్రమే డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళకు సెక్యూరిటీ ఉండదు, వాళ్ళతో ఎవరు రారు. వాళ్ళు మాత్రమే నడుచుకుంటూ వెళ్ళి ఏమన్నా అక్కడ నుంచి ఏమైనా కేసు బ్యాడ్ అని చెప్తే వెళ్ళి చూడాల్సిన సిచ్యువేషన్. సో ఆ మధ్యలో ఏం జరుగుతుందో అనే భయభ్రాంతులకు గురవుతూనే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్ లైన్స్ చాలా వరకు రిలీజ్ చేసింది, కానీ అవి అమలుకు నోచుకోవట్లేదు అనమాట. ముఖ్యంగా ఏంటి అంటే వర్కింగ్ అవర్స్, పని వేళల్లో మార్పు. ఇప్పుడు ఈ రోజు శనివారం అనుకోండి, ఈ శనివారం పొద్దున 9 గంటలకి డ్యూటీకి వస్తే ఒకవేళ తన రోస్టర్ లో ఆ ట్రైనీ పీజీ రోస్టర్ లో కనుక ఆదివారం కూడా డ్యూటీ తనదే అయ్యుంటే, శనివారం మార్నింగ్ 9 గంటలకు వచ్చిన వ్యక్తి ఆదివారం డ్యూటీతో పాటు మళ్ళీ యథావిధిగా సోమవారం కూడా తను డ్యూటీ చేయాల్సి ఉంటుంది అనమాట, అందరితో పాటుగా. సో దగ్గర 36 గంటల కంటిన్యూస్ డ్యూటీ చేయడం అనేటువంటిది, అది బ్రెయిన్ అనేటువంటిది ఎంతో బ్రెయిన్ పైన ఎంతో ఒత్తిడి పడుతూ, దాంతో పాటు ఫిజికల్ గా కూడా శ్రమ అవుతూ, ఇవన్నీ భరిస్తున్నప్పటికీ వారి యొక్క వైద్య సేవలను అందిస్తుంటారు. అయినప్పటికీ ఇలాంటి దారుణాలు ఎలా అంటే, ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ లో ఒక పోలీస్ మీద దాడి చేయాలంటే ఎంతో భయపడతారు, ఆలోచిస్తారు. అలాంటి దాడులు మనం చూడం. కానీ ఒక హాస్పిటల్లోనే ఎందుకు అవుతుంది? అదే రకంగా ఒక కోర్టులో ఇలాంటివి జరగవు. కానీ ఎక్కడైతే ఒక మహిళ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, స్వతంత్రంగా పని చేయలేని అవకాశం ఉన్న చోట వారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నో జబ్బులకే భయపడుతూ ఉన్న రోజులలో ట్రీట్మెంట్ లేదని, అలాంటి పరిస్థితుల్లో మనం ఇలా మన మధ్యలో ఉండే మృగాలతో కూడా భయపడుతూ పోరాడాలంటే చాలా కష్టమైనటువంటి పని ఇది. కాబట్టి వారి యొక్క పని వేళల్లో మార్పు రావాలి. మహిళలకు ఖచ్చితంగా హాస్పిటల్స్ లో రక్షణ ఉండాలి. ఆ రక్షణ ఎలా వస్తుంది అంటే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది, అది అమలు పరచట్లేదు కాబట్టి ఆ రక్షణ అనేటువంటిది కరువైందనమాట. ఆ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము ఎవరైనా సరే హెల్త్ కేర్ వర్కర్ అంటే హాస్పిటల్లో పనిచేసేటువంటి వైద్యారోగ్య సిబ్బందికి ఎవరైనా ఇబ్బంది కలిగించినా లేదా వారిపై దాడి చేసినా వెంటనే తక్షణ పరిష్కారం అయ్యేలా దాడులు పాల్పడిన వారిని శిక్షించేలా దాంట్లో చట్టం రూపొందించబడింది. కానీ చాలా మటుకు ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ అవన్నీ రాజకీయ నాయకుల చేతుల్లో ఉండడము, గవర్నమెంట్ వైద్యాన్ని అంతగా పట్టించుకోకపోవడం వల్లనే ఈ యాక్ట్ అమలు అనేటువంటి జరగట్లేదని మా యొక్క అభిప్రాయం అన్నమాట. ఓకే రాజు గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే డాక్టర్ సేవలు అంటేనే 24 గంటలు సర్వీస్ ఇస్తూ ఉంటారు. అలాంటి టైంలో డాక్టర్లు ఒక్కోసారి నైట్ షిఫ్ట్లో ఉండి కూడా సర్వీస్ ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఆ డాక్టర్ లేడీయా లేకపోతే జెంట్ డాక్టరా అనేది సంబంధం లేదు, వాళ్ళ ఉన్నటువంటి క్వాలిఫికేషను వాళ్ళకున్న స్పెషలైజేషన్ బట్టి నైట్లో కూడా ఉండాల్సి వచ్చింది. కాబట్టి మీరు దానికి ఎటువంటి రక్షణ ఉంటే ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు? వాళ్ళకి రక్షణ కావాలంటే ఎటువంటి చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఇప్పుడు ఒక దగ్గర ఒకనొక ఊర్లో ఒక సంథింగ్ ఏదైనా జరిగింది, ఒక హత్యనో లేకపోతే యాక్సిడెంట్ అయింది. ఒకే ఒక పోలీస్ వెళ్తారా అంటే ఎప్పుడైనా వారితో పాటు సెక్యూరిటీ ఉంటది. అదే హాస్పిటల్లో సరే ఇప్పుడు ఎవరైతే దారుణంగా ఇలా రేప్ అండ్ మర్డర్ చేయబడ్డారో ఆ అమ్మాయి డ్యూటీలో ఉంది, అంటే హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో వచ్చి దాడి చేయడం అంటే అది ఎంత సెక్యూరిటీ లోపం అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సరే బయట జరిగింది అంటే అది పోలీసుల వల్ల కానీ లేకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ రీజన్స్ అనుకోవచ్చు. కానీ హాస్పిటల్ కి వేరే వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు, కానీ అక్కడ ఎవరు పడితే వాళ్ళు వచ్చేటువంటి అవకాశము. దాంతో పాటు అమ్మాయి పడుకోవడానికి కూడా ఒక రూమ్ లేదు, అంటే రెస్ట్ తీసుకోవడానికి కూడా ఒక డాక్టర్ రూమ్ లేదు. అది కూడా అతిపెద్ద మెడికల్ కాలేజ్ లో డాక్టర్ రూమ్ లేకుండా ఉండిందంటే అది చాలా ఘోరమైన పరిస్థితి. కనీసం డాక్టర్ రూమ్ లేని పరిస్థితులలో ఆమె ఏం చేసిందంటే కాసేపు కూర్చోడానికి లేదా సేద తీరడానికి సెమినార్ హాల్లో మనం ఎక్కడైతే క్లాసులను వింటామో, ఎక్కడైతే డిస్కషన్ అవుతుందో ఆ హాల్లో
పడుకోవడానికో లేదా కూర్చోడానికి వెళ్ళిన వ్యక్తి పైన జరిగింది అంటే చాలా దారుణమైన సెక్యూరిటీ లోపం అది. అసలు ఈ ఈ పక్కదారి అసలు ఏంటి అంటే ఈ రేప్ అండ్ మర్డర్ నే మనం ఆలోచిస్తున్నాం కానీ చాలా మటుకు అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే కాన్స్పిరసీ ఏంటి అంటే అక్కడ డ్రగ్స్ అనేటువంటిది విచ్చలవిడిగా ఉంది. ఆ విషయం అమ్మాయికి తెలిసింది. సో అది పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా అనడము లేదా ఎవిడెన్స్ అంతా సేకరించిన తర్వాత పోలీసులకు చెప్తా అనడం తోటి వాళ్ళు తనని ఆ రకంగా కిరాతకంగా చంపారు అనమాట. అంటే ఇప్పుడు ఆ డ్రగ్స్ ఇష్యూ ఏంటి, అసలు హాస్పిటల్ ఏం జరుగుతుంది అనేది అందరు మర్చిపోయారు. ఇంకా ఓకే, ఒక రకంగా మీరు బ్రేకింగ్ న్యూస్ చెప్పినట్టే ఇది. దాదాపు ఈ విషయం పెద్దగా బయటికి రాలేదు. మీరు చెప్తున్న రీజన్ చూస్తే చాలా పెద్ద బ్రేకింగ్ అని అనుకోవాలి. అసలు రీజన్ ఏంది ఇంతవరకు బయటికి రాలేదు. ఓకే ఓకే, కంటిన్యూ. ఎందుకు ఆమె మీద దాడి చేయాల్సిన అవసరం ఏముంది అనేది రీజన్ చూసినప్పుడు ఆమెకి చాలా మటుకు హాస్పిటల్స్ మెడికల్ కాలేజ్ లో డ్రగ్స్ అనేటువంటిది విచ్చలవిడిగా ఉండడము, తను చూడడము, వారికి వార్నింగ్ ఇవ్వడము, వార్నింగ్ ఇచ్చిన తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేస్తా అనడము, ఆ అమ్మాయి వారి యొక్క కుటుంబ సభ్యులతో అంటే వారి యొక్క అన్నతో గాని రిలేటివ్స్ తో డిస్కస్ చేయడము, దాని తర్వాత ఇక వాళ్ళు ఎవరైతే ముద్దాయిలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈమె ఎక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుందనే భయంతో వారు ఆ రకంగా డ్రగ్స్ కు అలవాటు పడి చేయడం జరిగింది అనమాట. అంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఎవరైతే దాడి చేశాడో ఇంత పాశవికంగా దాడి చేసినటువంటి సంజయ్ రాయ్ అనేటువంటి వ్యక్తి హిస్టరీ చూసుకుంటే ఆ సమయంలో అతను మద్యం సేవించి ఉన్నాడని, దానికి ముందు వరకు ఫోన్ వీడియో చూశాడని, ఆ మద్యం మత్తులో ఆ ఫోన్ వీడియో చూసిన దాంట్లో వెళ్ళి అంత పెద్ద అఘాయిత్యం చేశాడంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నట్టు సంఘటన చూస్తూ ఉన్నాము. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఒక్కరే చేసినట్టు ఏం చెప్పలేదండి. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో క్లియర్ కట్ గా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయినారు. మోర్ దెన్ 1% ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ రేప్ అండ్ మర్డర్ అని వాళ్ళు క్లియర్ గా చెప్పినారు. అంటే ఒక్కడే చేయలేదు, దాంట్లో పొలిటికల్ గా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ వాళ్ళ పిల్లలు ఉండడము, వారు మద్యానికి డ్రగ్స్ కి అలవాటు పడడము, ఇవన్నీ దాని వెనక దాగి ఉన్న నిజాలన్నమాట. ఈ నిజాలతో పాటు ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. దాంతో పాటు ఫ్యూచర్ లో ఏ ఒక్క మహిళని ఇబ్బంది పెట్టాలన్నా, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలన్నా చట్టాలు చాలా కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి వేరే దేశాలలో ఎవరైనా రేప్ చేసినట్లయితే బహిరంగంగా ఉరిదీస్తారు. అలాంటి కోట్లల్లో ఏదన్నా ఇలాంటి ఘటనలు చేయాలంటే భయపడతారు. అవును రాజు గారు, ఓకే. అంటే కఠినమైన చట్టాలు వస్తాయి కానీ సమాజంలో మార్పు కనబట్టలేదు. మీరు చెప్పినటువంటి అంతటి ఘోరమైన కఠినమైన నిర్ణయం తీసుకుంటే కానీ సమాజంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు తగ్గేలా కనబట్టలేదు. ఓకే, మీరు చెప్పినట్టుగానే ఆ డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వస్తుంది అన్నటువంటి సంఘటనతోనే ఆమెని అత్యాచారం చేసి చంపేశారనేది కూడా విషయం కూడా మీరు చెప్పినట్టు చూద్దాం. అది బయటకు వస్తే అది ఎంతవరకు ఎవరెవరు బయటకు వస్తారో చూద్దాం.